హాయ్ నమస్కారం, నా పేరు రఘు. మీరు చూస్తున్నారు ర్యాప్ అండ్ ర్యాప్. ఇది నా ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్లో డే 63. ఈరోజు మనం బ్యాక్ వర్కౌట్ చేసాం. బ్యాక్ మజిల్స్ స్ట్రాంగ్గా ఉంటే మన పోస్చర్ అనేది బాగుంటుంది, పుల్లింగ్ స్ట్రెంత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్నట్టుగా మనం చేసిన ఎక్సర్సైజ్ని ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ వైడ్ పులప్స్. మీరు చూస్తున్నట్టుగా వీడియోలో బార్ని కొంచెం వైడ్గా పట్టుకొని పులప్స్ అనేటివి పర్ఫామ్ చేశా. ఇది మెయిన్గా మన లాట్స్ మజిల్స్ని ఎంగేజ్ చేస్తుంది, అంటే మన బ్యాక్ అనేది విడ్త్ అవ్వడానికి యూజ్ అవుతుంది. కంప్లీట్గా చెస్ట్ని టచ్ అవ్వకపోయినా మెయిన్ థింగ్ ఏంటిదంటే బాడీ అనేది స్వింగ్ అవ్వకూడదు. నెక్స్ట్ లాట్స్ పుల్ డౌన్. మీరు చూస్తున్నట్టుగా బార్ని కిందికి పుల్ చేస్తున్నాను. ఇది కూడా మనం లాట్స్ని ట్రైన్ చేయడానికి యూజ్ అవుతుంది. బ్యాక్ని వీ షేప్గా డెవలప్ చేయడానికి మనకి ఎక్సర్సైజ్ యూజ్ అవుతుంది. పుల్ చేసేటప్పుడు బ్యాక్తో పుల్ చేయాలి, ఆర్మ్స్తో మాత్రమే కాకుండా. నెక్స్ట్ బార్బల్ రోయింగ్స్. మీరు చూస్తున్నట్టుగా కొంచెం ఫార్వర్డ్కి బెండ్ అయ్యి బార్ని బాడీకి దగ్గరగా పుల్ చేశాను. ఇది మెయిన్లీ మన మిడిల్ బ్యాక్ ఇంకా ట్రాప్స్ని టార్గెట్ చేస్తుంది అండ్ బ్యాక్ని థిక్గా అవ్వడానికి యూజ్ చేస్తుంది. నెక్స్ట్ డంబుల్ రోయింగ్స్, సింగిల్ ఆర్మ్ డంబుల్ రోయింగ్స్. మీరు చూస్తున్నట్టుగా బెంచ్ సపోర్ట్ కానీ లేకపోతే ఏదన్నా సపోర్ట్ తీసుకొని సింగిల్ ఆర్మ్తో రోయింగ్స్ అని పర్ఫామ్ చేశాను. ఇది మెయిన్లీ మన మిడిల్ బ్యాక్ని టార్గెట్ చేస్తుంది. సింగిల్ ఆర్మ్ ఎక్సర్సైజ్ కాబట్టి మజిల్స్ బాగా ఎంగేజ్ అవుతుంది. నెక్స్ట్ సీటెడ్ కేబుల్ రోయింగ్స్. మీరు చూస్తున్నట్టుగా హ్యాండిల్ని స్టమక్ దగ్గరికి పుల్ చేశాను. పుల్ చేసేటప్పుడు షోల్డర్ బ్లేడ్స్ని స్క్వీజ్ చేయాలి. ఇది మెయిన్గా మన మిడిల్ బ్యాక్ని టార్గెట్ చేస్తుంది. లాస్ట్లో హైపర్ ఎక్స్టెన్షన్స్ పర్ఫామ్ చేశాను. మీరు వీడియోలో చూస్తున్నట్టుగా బాడీని స్లోగా కిందికి తీసుకొని పైకి తీసుకొని రావాలి. ఈ మూమెంట్ అనేది స్లో అండ్ కంట్రోల్డ్గా ఉండాలి. లాస్ట్లో హ్యాంగింగ్ లెగ్ రేస్ పర్ఫామ్ చేశాను. మీరు చూస్తున్నట్టుగా బార్ని హోల్డ్ చేసి లెగ్స్ని పైకి రేస్ చేశాను. ఇది మెయిన్లీ మన యాప్స్ అండ్ కోర్ మజిల్స్ని ట్రైన్ చేస్తుంది. కోర్ స్ట్రాంగ్గా ఉంటే బ్యాక్ వర్కౌట్స్ కూడా సపోర్ట్ అవుతుంది. దీంతో మనం చేసిన డే 63 వర్కౌట్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ని కరెక్ట్ ఫామ్తో ట్రైన్ చేస్తే స్ట్రెంత్ పెరుగుతుంది, పోస్చర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.